హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. 2024 అప్పుడే సగం అయిపోయింది. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయినా కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలిగాయి. మన ఇండియన్ మూవీస్ గురించి అన్ని వీడియోస్లో ఏదో రకంగా కవర్ చేస్తూనే ఉన్నాం. సో ఈ వీడియోలో ఇంగ్లీష్లో వచ్చిన కొన్ని బెస్ట్ యాక్షన్ మూవీస్ గురించి చూసేద్దామా? ఈ లిస్ట్లో కొన్ని కంప్లీట్లీ యాక్షన్తో నిండిపోయిన మూవీస్ ఉంటే, ఇంకొన్ని కొంచెం యాక్షన్ కొంచెం డ్రామాతో మిక్స్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. సో లేట్ చేయకుండా లిస్ట్ ఏంటో చూసేద్దాం. నంబర్ 1, మంకీ మ్యాన్. స్లమ్డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ తనే లీడ్ రోల్ చేస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ఈ మంకీ మ్యాన్. ఈ సినిమా ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది ఇది ఇండియన్ వర్షన్ ఆఫ్ జాన్ విక్ లా ఉంది అని కూడా కామెంట్ చేశారు. కథ విషయానికి వస్తే, ఇండియాలోని ఒక చిన్న విలేజ్ లో వాళ్ళ అమ్మ హనుమంతుడి కథలు వింటూ పెరుగుతాడు ఒక అబ్బాయి. వాళ్ళు ఉంటున్న ఏరియాని ఖాళీ చేసి కబ్జా చేయాలని ట్రై చేస్తుంటాడు ఒక బాబా. ఆ ప్రాసెస్లో లోకల్ పోలీస్ ఆఫీసర్తో చేయి కలిపి వాళ్ళని చంపిస్తాడు. ఇవన్నీ తన కళ్ళ ముందే జరగడం భరించలేని హీరో వాళ్ళ మీద ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు. పెద్దయ్యాక ఒక ఫైట్ క్లబ్లో వర్క్ చేస్తూ వాళ్ళ మీద స్పై చేస్తూ ఉంటాడు. మరి తను అనుకున్నట్టుగా రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అనేది మిగతా కథ. దేవ్ పటేల్ తీసిన ఈ మూవీలో కథ కొత్తదేం కాదు. మన తెలుగు సినిమాల్లో ఇప్పటికే ఇవే కథలు చూసి చూసి బోర్ కొట్టేశాయి. బట్ కథ చిన్నదే అయినా డ్రామా కొంచెం ఎక్కువ ఉన్నా ఇందులో యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. అయితే కొన్ని కాంట్రవర్షియల్ సీన్స్ ఉన్నందుకు ఈ మూవీని ఇండియాలో రిలీజ్ చేయకుండా ఆపేశారు అండ్ ఓటీటీలో కూడా ఇప్పటికీ ఎక్కడ రాలేదు. బట్ కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో గూగుల్లో సెర్చ్ చేసి చూసేయండి. నంబర్ 2, ద బీ కీపర్. జేసన్ స్టాథమ్ లీడ్ రోల్ చేసిన ఈ మూవీ కూడా ఇదే ఇయర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఏంటంటే, యాడమ్ క్లే ఒక రెంటెడ్ ఇంట్లో చాలా కామ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంటి ఓనర్ అయిన ఎలోయిస్ పార్కర్ పిల్లల కోసం కలెక్ట్ చేసిన చారిటీ $2 million మనీని ఒక స్కామ్ చేసి కొట్టేయడంతో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఎలోయిస్ డాటర్ ఆ స్కామ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ యాడమ్కి చెప్పి వాళ్ళని ట్రాక్ చేయడం FBI వాళ్ళ కూడా కావట్లేదని చెప్తుంది. అప్పుడు యాడమ్ ఆ స్కామ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఎలా కనుక్కున్నాడు, FBI కూడా ట్రాక్ చేయలేని వాళ్ళని పీస్ఫుల్ లైఫ్ బతుకుతున్న యాడమ్ ఎలా ట్రాక్ చేయగలిగాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. బేసిక్గా యాక్షన్ మూవీస్ అన్నింటిలో కూడా రివెంజ్ మెయిన్ పాయింట్గా పెట్టుకుని రాసుకుంటుంటారు. ఇది కూడా అలాంటిదే. బట్ యాక్షన్ సీన్స్ మాత్రం కొత్తగా డిజైన్ చేశారు ఈ మూవీలో. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది, చూసేయండి. నంబర్ 3, గాడ్జిల్లా కాంగ్ ద న్యూ ఎంపైర్. కింగ్ కాంగ్ ఫ్యాన్స్ అండ్ గాడ్జిల్లా ఫ్యాన్స్ సపరేట్గా ఫ్యాన్ పేజెస్ పెట్టుకొని మరి మా కాంగ్ మామ సూపరు, మా బల్లిగడ్ బంపరు అని ఆన్లైన్లో సరదాగా చాలా డిబేట్లు కూడా పెట్టుకున్నారు ఈ మూవీ రిలీజ్కి ముందు. ఇది ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా 2D అండ్ 3Dలో రిలీజ్ చేశారు. 3Dలో ఈ మూవీని చూసిన వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ మూవీ. కాంగ్ తనకంటూ ఒక టెరిటరీని క్రియేట్ చేసుకుని తన జాతి నుండి ఇంకెవరైనా ఉన్నారేమో అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ గాడ్జిల్లా ఎర్త్ మీద టైటన్స్తో ఫైట్ చేస్తూ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అలాంటి టైంలో హాలో ఎర్త్లో ఒక అవుట్ పోస్ట్లో ఒక అన్ఐడెంటిఫైడ్ సిగ్నల్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా మొత్తం చూడాలి. కింగ్ కాంగ్ అండ్ గాడ్జిల్లా మూవీస్ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళందరికీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ కాంగ్కి ఇచ్చే ఎలివేషన్స్ కూడా భలే ఉంటాయి ఈ మూవీలో. ఇది కూడా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. బట్ ప్రెజెంట్ ఓన్లీ రెంట్కి అవైలబుల్గా ఉంది. కొన్ని రోజులు ఆగితే ఫ్రీగా కూడా వచ్చేస్తుంది, వెయిట్ చేసేయండి. నంబర్ 4, ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. గ్లాడియేటర్ మూవీ ఫేమ్ రసెల్ క్రౌ ఒక మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ ఇది. ఇది వార్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. వార్ బ్యాక్డ్రాప్ సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది. ఈ మూవీ కూడా అలా వార్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి కొన్ని మంచి యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కథ ఏంటంటే, US ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ మీద ఒక సడన్ అటాక్ జరుగుతుంది. అందులో ఆల్మోస్ట్ అందరూ చనిపోవడంతో ఆ మిషన్ని కొత్తగా వచ్చిన సర్జెంట్ కిన్ని లీడ్ చేయాల్సి వస్తుంది. ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ అయిన ఎడ్డీ గ్రీమ్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ఇందాక చెప్పినట్టుగానే ఇది వార్ బ్యాక్డ్రాప్ సినిమా కాబట్టి కథతో సంబంధం లేకుండా యాక్షన్ సీన్స్తోనే ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తుంది. అయితే ఈ మూవీ ఇండియాలో ఏ ప్లాట్ఫామ్లో కూడా అవైలబుల్గా లేదు. బట్ కొన్ని వెబ్సైట్స్లో డౌన్లోడ్కి అవైలబుల్గా ఉంది, చూసేయండి. నంబర్ 5, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా ఫ్రాంచైజీని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఈ మూవీ ఫ్రాంచైజ్ స్టార్టింగ్లో ఉన్నంత ఇంట్రెస్టింగ్గా అయితే ప్రెజెంట్ ఉండట్లేదు. ఈ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా కొంచెం అడ్వెంచర్ అలాగే యాక్షన్ సీన్స్తో బాగానే అనిపిస్తుంది. ఈ పార్ట్ సీజర్ చనిపోయిన 300 years తర్వాత స్టార్ట్ అవుతుంది. ఫుడ్ సైకిల్లో ఏప్స్ టాప్లోకి వచ్చేస్తాయి అండ్ మనుషులు స్కావెంజర్స్లా మారిపోతారు. అలాంటి టైంలో ఏప్స్లోనే కొంతమంది పవర్ కోసం, ఇంకొన్ని పీస్ఫుల్ లైఫ్ కోసం ట్రై చేస్తూ ఉంటాయి. వీటికి నోవా అనే ఈగల్ క్లాన్ చింపాంజీకి ఏంటి కనెక్షన్ అనేది తెలియాలంటే సినిమాని కంప్లీట్గా చూడాల్సిందే. ఓన్లీ యాక్షన్ సీన్స్ ఒక్కటే కాకుండా కొన్ని అడ్వెంచరస్ సీన్స్ కూడా ఉండడం ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్. ఈ మూవీ ప్రెసెంట్ ఇంకా కొన్ని థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో చూడాలనుకుంటే థియేటర్స్లోనే చూసేయండి. ఓటీటీలో రావడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. నంబర్ 6, బాయ్ కిల్స్ వరల్డ్. ఇందులో మనకు తెలిసిన యాక్టర్స్ చాలా తక్కువ మందే ఉంటారు. బట్ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇందులో కథ ఏంటంటే, బాయ్ అనే ఒక డెఫ్ అండ్ మ్యూట్ పిల్లోడు తన మదర్ అండ్ సిస్టర్తో కలిసి హ్యాపీగా ఉంటున్న టైంలో తన కళ్ళ ముందే తన మదర్ని, సిస్టర్ని చంపేస్తారు. అయితే ఒక షమన్ వచ్చి బాయ్ని తీసుకెళ్లి తను పెద్ద అయ్యేదాకా ట్రైనింగ్ ఇస్తాడు. మరి బాయ్ తన మదర్ అండ్ సిస్టర్ని చంపిన వాళ్ళని చంపి తన రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అనేది మిగతా కథ. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందులో కూడా జస్ట్ రివెంజ్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసి యాక్షన్ సీన్స్ మాత్రం బాగా డిజైన్ చేశారు. బట్ ఈ మూవీ కూడా ఇండియాలో ఇంకా ఏ ప్లాట్ఫామ్లో కూడా అవైలబుల్గా లేదు. కొన్ని వెబ్సైట్స్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ చూడాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని చూసేయండి. నంబర్ 7, ద ఫాల్ గై. ర్యాన్ గోస్లింగ్ అండ్ ఎమిలీ బ్లంట్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన మూవీ ఇది.
సినిమా రిలీజ్కి ముందు వచ్చినంత క్రేజీగా అయితే మూవీ లేదు, బట్ బోర్ కొట్టకుండా చూడడానికి ఈ సినిమా బాగానే ఉంటుంది. కదేంటంటే హాలీవుడ్లో ఒక హీరోకి స్టంట్ డబుల్గా వర్క్ చేసే కోల్ట్ ఒక యాక్సిడెంట్ జరగడంతో ఆ కెరీర్ని అండ్ తను లవ్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ అయిన జోడీని వదిలేస్తాడు. కొన్ని మంత్స్ తర్వాత జోడీ డైరెక్ట్ చేస్తున్న ఒక మూవీకి తనని ప్రొడక్షన్లో జాయిన్ అవ్వమని ఆ సినిమా ప్రొడ్యూసర్ కోల్ట్కి కాల్ చేస్తుంది. ఆ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన కోల్ట్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమాని కంప్లీట్గా చూడాలి. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఒక స్టంట్ డబుల్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉంటాయని. అలాగని కంప్లీట్గా యాక్షన్ సీన్స్తో నింపేయకుండా కొంచెం స్టోరీతో కూడా ఎంగేజ్ చేయడానికి ట్రై చేశారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ జీ5లో రెంట్కి అవైలబుల్గా ఉంది. హిందీ ఆడియో కూడా ఉంది. ఫ్రీగా చూడాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. నంబర్ 8 ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా. 2015లో రిలీజ్ అయిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీకి ఇది ప్రీక్వెల్. మ్యాడ్ మ్యాక్స్ మూవీ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ సెటప్, యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ కూడా అదిరిపోతాయి. కదేంటంటే ఆస్ట్రేలియా అంతా రేడియో యాక్టివ్ వేస్ట్ ల్యాండ్ అయిపోతుంది. బట్ గ్రీన్ ప్లేస్ ఆఫ్ మెనీ మదర్స్ అనే ఏరియాలో మాత్రం ఫ్రెష్ వాటర్ దొరుకుతుంది అండ్ గ్రీనరీ కూడా ఉంటుంది. రైడర్స్లో కొంతమందికి ఆ ప్లేస్ గురించి తెలుస్తుంది. వాళ్ళ ఆ ప్లేస్ గురించి బయటికి చెప్పకూడదని అదే ఏరియాలో ఉండే ఫ్యూరియోజా అనే అమ్మాయి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్లో తనని ఎత్తుకెళ్ళిపోతారు. ఫ్యూరియోజాని కాపాడడానికి వాళ్ళ మదర్ కూడా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసి డిఫరెంట్ సెటప్తో డిఫరెంట్గా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్తో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ ఇప్పటికీ కొన్ని థియేటర్స్లో రన్ అవుతుంది. అలాగే ప్రైమ్ వీడియో అండ్ బుక్ మై షో స్ట్రీమ్లో రెంట్కి అవైలబుల్గా కూడా ఉంది. సో ఎక్కడ చూడాలి అనుకున్నది మీ ఇష్టం. నంబర్ 9 రెబెల్ మూన్ పార్ట్ 2. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది డాన్ ఆఫ్ ది డెడ్, 300, జస్టిస్ లీగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ని డైరెక్ట్ చేసిన జాక్ స్నైడర్. ఇందులో కథ ఏంటంటే ప్రీవియస్గా ఒక ఈవిల్ ఎంపైర్కి ఎలైట్ సోల్జర్గా వర్క్ చేసిన కోరా ఒక చిన్న విలేజ్లో ఫార్మింగ్ చేస్తూ ఉంటుంది. అక్కడికి కొంతమంది మిలిటరీ ఫోర్సెస్ వచ్చి ఆ ఊరి చీఫ్ని చంపేస్తారు. అక్కడితో ఆగకుండా ఒక అమ్మాయిని బెదిరిస్తుంటే కోరా వాళ్ళని చంపేస్తుంది. అసలు కోరా ఎవరు, తన గతం ఏంటి, వాళ్ళని చంపిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ ఫస్ట్ పార్ట్లోనే చూపించేశారు. దానికి కంటిన్యూషన్గా ఫస్ట్ పార్ట్లో మిగిలిపోయిన వారియర్స్ అందరూ కలిసి ఏం చేశారు అనేది ఈ సెకండ్ పార్ట్. డైరెక్టర్ జాక్ స్నైడర్ ప్రీవియస్ మూవీస్లో అంత ఎఫెక్టివ్గా లేకపోయినా కొన్ని సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉంటాయి ఈ మూవీలో. నెట్ఫ్లిక్స్లో ఇది తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. వీలైతే ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రెండు కలిపి ఒకేసారి చూసేయండి. నంబర్ 10 రోడ్ హౌస్. జేక్ గిలెన్హాల్ లీడ్ రోల్ యాక్ట్ చేసిన మూవీ ఇది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మన పూరి జగన్నాథ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా ఒక టిపికల్ పూరి జగన్నాథ్ స్టైల్ సినిమాలలో అనిపిస్తాయి. కదేంటంటే ఒకప్పటి UFC ఫైటర్ అయిన డాల్టన్ మనీ కోసం కొంతమందిని మోసం చేయడం చూసిన ఫ్రాంకీ అనే అమ్మాయి తన రోడ్ హౌస్కి డైలీ కొంతమంది గ్యాంగ్ వచ్చి మొత్తం డ్యామేజ్ చేస్తున్నారని, వాళ్ళని ఆపి తన బిజినెస్ బాగా జరిగేలా చూసుకుంటే డాల్టన్కి కొంచెం మనీ ఇస్తానని, ఇలా మోసం చేయాల్సిన అవసరం ఇంకా ఉండదని ఒక ఆఫర్ ఇస్తుంది. ఫస్ట్ నో చెప్పినా ఆ తర్వాత డబ్బు అవసరం అవ్వడంతో ఆ రోడ్ హౌస్కి వెళ్ళిపోతాడు డాల్టన్. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ. బీచ్ సైడ్లో ఒక రెస్టారెంట్, అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి బిజినెస్ చెడగొట్టడం, హీరో వాళ్ళని ఆపడం, అలా గొడవ పెద్దదవ్వడం, ఇలా ఒక తెలుగు కమర్షియల్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది ఈ మూవీ. అండ్ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. ఇవే కాకుండా వన్ మోర్ షాట్ అని ఇంకో మూవీ కూడా బాగానే ఉంటుంది, బట్ అది కూడా ఇండియాలో అయితే అవైలబుల్గా లేదు. వెబ్సైట్స్ నుండి డౌన్లోడ్ చేసుకొని చూస్తామంటే ఈ మూవీని కూడా ఒకసారి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గైస్. 2024లో హాలీవుడ్ మూవీస్లో ఈ మూవీస్ యాక్షన్లో బెస్ట్ అనిపించాయి. ఇందులో మీరెన్ని మూవీస్ చూశారు, అందులో మీకు నచ్చిన సినిమా ఏంటి, అండ్ మీకు తెలిసిన వేరే ఏవైనా యాక్షన్ మూవీస్ కూడా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.